మనబడి వీడియోస్ తెలంగాణ ఏపీ సెట్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీకి సంబంధించి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ సంబంధించి ఇంకా మనకు టైం ఉంది. అయితే స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ పర్టికులర్ గా ఒక 3 to 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి తీసుకెళ్ళాలి. అండ్ వచ్చేటప్పుడు ఒక 3 to 4 డాక్యుమెంట్స్ ని అక్కడ వదిలేసి రావాలి. కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కొన్ని వదిలేసి రావాలి. అవి ఏంటి అనేది పూర్తిగా వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఈ వీడియో చేసేటప్పుడు నాకు కొంతమంది హాల్ టికెట్స్ పంపించారు. ఆ స్టూడెంట్స్ కి చాలా థ్యాంక్స్. మోస్ట్లీ మీ ఐడెంటిటీ కనబడకుండా నేను కవర్ చేస్తాను. అలాగే వీడియో చూసే వాళ్ళు పొరపాటు ఇన్ కేస్ ఎక్కడైనా ఐడెంటిటీ మీకు దొరికినా దాన్ని మిస్యూజ్ చేయకండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. అండ్ స్టేట్ వైడ్ ఫ్రీ ఈఏపీ సెట్ గ్రాండ్ టెస్ట్ అనేది మనబడిలో ఉంది. ఈఏపీ సెట్ ఇప్పటికి చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారు. మీరు కూడా ఎన్రోల్ చేసుకోండి. మీకు ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ పైలట్ అనేది మీకు ఐడియా ఉండదు ఎలా ఉంటుంది అనేది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీకు రేపు వచ్చే ఒరిజినల్ ఎగ్జామినేషన్ పైలట్ అంటే విండో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి మీరు దానికి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే 10 ఎగ్జామ్స్ దాకా ఉంటాయి కాబట్టి టఫ్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. వాటిని మీరు ఇన్ టైమ్ లో ఎలా రాయొచ్చు అనే దానిపైన మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా ఏంటంటే వీటిలో రిజల్ట్స్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేస్తారు, రిపోర్ట్స్ ఉంటాయి. సో ఈ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ వల్ల మీకు టోటల్ గా రాసిన స్టూడెంట్స్ అందరిలో కల్లా మీ ర్యాంక్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో 1 lakh స్టూడెంట్స్ రాశారు కాబట్టి 1 lakh లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ర్యాంక్ వస్తే ఇంటూ 2 times లేకపోతే ఇంటూ 1.5 times చేసుకుంటే ఆ ర్యాంక్ ఇంచుమించుగా మీకు రేపు ఫ్యూచర్ లో అంతే వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ పెయిడ్ ఎగ్జామినేషన్ అయితే కాదు. సో దిస్ ఈస్ ఫస్ట్ థింగ్. నౌ ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ సెంటర్ కి తీసుకెళ్లాల్సినవి ఏంటి అనేది హాల్ టికెట్ చూస్తూ ఒకసారి మాట్లాడదాం. ఏపీ సెట్ హాల్ టికెట్ ఈ రకంగా ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసేసుకున్నారు. ఒకసారి దీంట్లో ముఖ్యమైనవి కొన్ని చెప్తాను, అవి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ డేట్ అండ్ మీ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం ఎక్కడుందో అనేది చూసుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మార్నింగ్ సెషన్ ఈ ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పి డేట్ వరకు చెక్ చేస్తున్నారు. ఈ టైమింగ్ అనేది చూసుకోవట్లేదు. టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి స్ట్రీమ్, మీరు ఇంజనీరింగ్ లేకపోతే అగ్రికల్చరల్ ఫార్మసీయా అనేది చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుందంటే ఇంజనీరింగ్ బదులు ఫార్మసీ అని పొరపాటున ప్రింటింగ్ మిస్టేక్ డేటాలో రాంగ్ ఉండటం వల్ల పడుతుంది. సో వాళ్ళు ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు చూపించే హాల్ టికెట్ లో ఎక్కడ మిస్టేక్ వచ్చినా ఏం చేయాలనేది లాస్ట్ లో చెప్తాను. సో ఇప్పుడైతే మాత్రం ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలో చెప్తున్నాను. దెన్ హాల్ టికెట్ నెంబర్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇది రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్, పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించి. ఇక్కడ చూడండి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లక్ష్మారెడ్డి ఇట్లా గండి మైసమ్మ అని చెప్పి క్లియర్ గా ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇది ఒక సింగిల్ కాలేజ్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ ఉన్నాయి, క్యాంపస్ లో 3-4 కాలేజీలు ఉంటాయి. అలాగే మల్లారెడ్డి కూడా. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు మనకు లొకేషన్ కూడా ఇస్తారనమాట, క్యూఆర్ కోడ్. ఇది స్కాన్ చేసి మనకు లొకేషన్ వస్తుంది. లొకేషన్ క్యాంపస్ లొకేషన్ వస్తుంది, కానీ దాంట్లో 5 సెంటర్స్ ఉంటాయి అనమాట. ఈ 5 సెంటర్స్ అనేవి మనకు తెలియదు. కాబట్టి ఇంకా ఎగ్జామినేషన్ రేపు ఎల్లుండి అట్లా ఉన్న వాళ్ళు ఈ రోజు రేపు వెళ్ళి ఒకసారి సెంటర్కి వెళ్ళి ఇక్కడ సెంటర్ అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీని ఎవరైనా అడిగి కరెక్ట్ గా ఆ బ్లాక్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీకు ఇంపార్టెంట్. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ని కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. దెన్ ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలు నార్మల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ క్యాండిడేట్ నేమ్ ఏదన్నా పొరపాటున ఏదైనా ఉంటే రేపు మళ్ళీ మనం ఫ్యూచర్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి చూసుకోండి. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు కేటగిరీలో మీ కేటగిరీ ఏంటి, తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్. అంటే ఇది తెలంగాణ స్టేట్ కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లేదు, మొత్తం ఓయూ కిందకే వస్తుంది. ఇంతకుముందు అంటే మనకు ఎస్సీయూ అండ్ ఏయూ ఉండేది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇక్కడైతే మాత్రం కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్, దీని బేస్ ప్రకారం మీకు సీట్స్ అనేది అలకేట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఫ్రీ సీట్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ అంటే బీసీ డి వాళ్ళకి కాదు, కొన్ని క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఈ క్యాస్ట్ మీకు ప్రాపర్ గా మీ పెట్టిన క్యాస్టే కాదా అనేది చూసుకోండి. ఒకవేళ మీరు ఫ్రీ సీట్ కోసం వేరే క్యాస్ట్ పెడితే రేపు పొద్దున క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ 5 డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న హాల్ టికెట్ నంబర్, హాల్ టికెట్ ఏదైతే ఉందో ఈ హాల్ టికెట్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎందుకైనా మంచిది 2 కాపీస్ అయితే తీసుకెళ్ళండి. సో 1, 2 ఇక్కడ మనకు సరిపోయింది అనమాట. అంటే 2 డాక్యుమెంట్స్ ఇక్కడ వచ్చేసాయి. దెన్ థర్డ్ వచ్చి మనకు మీరు వెళ్ళేటప్పుడు బ్లూ పెన్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఈ బ్లూ పెన్ అనే దాంతో మీరు రఫ్ వర్క్ అనేది చేయొచ్చు. దెన్ ఫోర్త్ వచ్చేసరికి మీరు వ్యాలిడ్ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ లేని ఎడల అంటే ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే మీకు పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా లేవు అని అనుకుంటే మీ కాలేజ్ ఐడిని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీ కాలేజ్ ఐడి ఏదైతే ఉందో అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.
దీంతో పాటు వీళ్ళు ఎక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వలేదు మనకు. బట్ స్టిల్ నా సజెషన్ లాస్ట్ ఇయర్ దాకా ఇలా ఉంది, కానీ ఈ ఇయర్ లేదు కాబట్టి. బట్ నా సజెషన్ ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళండి. మీరు ఏదైతే ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నారో అది తీసుకెళ్ళండి. ఇది మ్యాండేటరీ అయితే కాదు, మీరైతే కంగారు పడకండి ఒకవేళ లేకపోతే. బట్ తీసుకెళ్తే అదొక మీకు అడ్వాంటేజ్. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకు బయోమెట్రిక్స్ అక్కడ సెంటర్ లోనే తీసేసుకుంటున్నారు, ఫోటో వెరిఫికేషన్ కూడా అక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5th వన్ ఏదైతే ఉందో మీ ఫోటోగ్రాఫ్ అనేది అది ఇంపార్టెంట్ కాదు, బట్ ఆప్షనల్ గా అయితే ఒకటైతే తీసుకెళ్ళండి. సో హాల్ టికెట్ 2 కాపీస్, బ్లూ పెన్ ఒకటి, ఆధార్ కార్డు ఆర్ఎల్స్ ఎన్ని గవర్నమెంట్ ఐడి కానీ లేకపోతే మీ కాలేజ్ ఐడి కానీ ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళండి. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ కి పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మీరు ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఏమేమి వెరిఫై చేస్తారో చూద్దాం. ఇక్కడ ఈ హాల్ టికెట్ మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పి అడుగుతారు. ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఇది ముందు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే పెట్టాలి. పెట్టిన తర్వాత మిమ్మల్ని లోపలికి అలౌ చేసిన తర్వాత మీకు రెండు చేస్తారు. అక్కడ ఏంటంటే ఒకటి బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. అక్కడ బయోమెట్రిక్ అనేది ఉంటుంది. ఆ బయోమెట్రిక్ పైన మీ తంబ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ తంబు పెట్టిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, మీ తంబు అక్కడ మీ బయోమెట్రిక్ డిటెక్ట్ అయితే ఓకే, కానీ ఒకవేళ ఇన్ కేస్ డిటెక్ట్ కాకపోతే తంబుని కొంచెం లెఫ్ట్ కి రైట్ కి ఒక్కసారి తిప్పండి. సో ఏదన్నా మిస్టేక్ ఉన్నా కూడా అది క్లియర్ చేసేసుకుంటది. తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళే మీకు ఫోటో అనేది కూడా తీయడం జరుగుతుంది. సో ఫోటో వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ఆ ఫోటో వెరిఫికేషన్ అప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో డ్రెస్ ఎక్కడ కూడా ఈ ఫేస్ ని కవర్ చేసే డ్రెస్సులు కానీ అవి కానీ వేసుకోకుండా పోవడానికి ట్రై చేయండి. అండ్ గాగుల్స్ అవి కూడా ఏదన్నా ఉంటే తీసేసేయండి. దెన్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, గర్ల్స్ కి మీ చేతికి ఎటువంటి పరిస్థితుల్లో మెహందీ కానీ టాటూస్ కానీ ఏది కూడా మీ చేతికి కవర్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే చేతి బయోమెట్రిక్ ని వాళ్ళు చెక్ చేస్తారు. ఆ బయోమెట్రిక్ చెక్ చేసుకునేటప్పుడు మీ పామ్ పైన ఏదన్నా కూడా ఎక్స్ట్రా ఉంటే ఇవన్నీ కూడా మీ బయోమెట్రిక్ ని డిటెక్ట్ చేయవు, కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా చూడండి. దెన్ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక 1.5 hours 2 hours బిఫోరే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండండి. మీకు మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ అంటే 7:30 కల్లా ఉండండి. మధ్యాహ్నం 3 o'clock ఎగ్జామ్ అంటే 12:30 1:30 కల్లా అక్కడ ఉండండి. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ అండ్ ఫోటో ప్రాసెస్ అంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీరు వెళ్ళే టైంకి అక్కడికి లేట్ అయిపోతే ఇన్ కేసు సో లేని కన్ఫ్యూజన్, ఆ తర్వాత లోపలికి అలౌ చేయకపోవటం, ఎక్స్ట్రా టైం ఇవ్వకపోవటం అనేది జరుగుతుంది. సో టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు మీ హాల్ టికెట్ ని టెస్ట్ సెంటర్ ముందర వాళ్ళకి సబ్మిట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ మీరు ఖచ్చితంగా ఆ హాల్ టికెట్ పైన సైన్ అయితే చేయాలి. దెన్ మీరు బ్లూ పాయింట్ పెన్ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి. ఇందాక చెప్పాను నేను. అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఇవి తప్ప మీరు లోపలికి ఏం తీసుకెళ్ళకూడదు. లోపలికి సెల్ ఫోన్స్ కానీ, రిస్ట్ వాచెస్ కానీ, లేకపోతే క్యాలిక్యులేటర్స్ కానీ, మ్యాథమెటికల్ లాగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్. ఎక్స్ట్రా ఒక్క పేపర్ కూడా మీరు లోపలికి తీసుకెళ్లకుండా ఉండండి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు అండ్ ఎనీ ఫ్రూట్ ఆర్ సంథింగ్ తీసుకెళ్లొచ్చు తప్పితే స్నాక్స్ లాంటివి ఏమీ తీసుకెళ్ళకండి. సో ఇన్ కేస్ ఎవరైనా కూడా డయాబెటిక్ స్టూడెంట్స్ అట్లా ఎవరైనా ఉంటే మాత్రం యాపిల్ కానీ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ ఉండాలి, ఇవి మాత్రం తీసుకెళ్లొచ్చు. దెన్ లోపలికి వెళ్ళేటప్పుడు మీకు వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు. ఇది రఫ్ వర్క్ చేసుకునే దానికి పేపర్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రఫ్ వర్క్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ రఫ్ వర్క్ పేపర్ పైన మీరు చేసే ప్రతి ఒక్క ప్రాబ్లం సంబంధించి రఫ్ వర్క్ అక్కడ కనపడుతూ ఉండాలి. కనబడి మీరు అక్కడ చేస్తూ ఉన్నట్టుగా ఉండాలి. దెన్ వచ్చేటప్పుడు ఈ రఫ్ వర్క్ పేపర్ ని అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటుంది, ఆ డ్రాప్ బాక్స్ లో వేసేసి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే వచ్చేయకూడదు. ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి ఈ రఫ్ వర్క్ పేపర్ పైన ఎటువంటి పరిస్థితుల్లో మీరు రఫ్ వర్క్ తప్ప ఇంకా వేరే ఏమి రాయకూడదు. అంటే కొంతమంది ఓం రాస్తారు, కొంతమంది ఇంకొక సింబల్స్ పెడతా అంటారు. అంటే ఏదైనా సరే డిఫరెంట్ గా రఫ్ వర్క్ సంబంధించిన కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ గా సింబల్స్ ఏదైనా ఉన్నా సరే మిమ్మల్ని ఎగ్జామినేషన్ డిబార్ చేసేస్తారు. మీ ర్యాంక్ అనేది క్లోజ్ అయిపోతుంది. చాలా మంది ప్రీవియస్ గా కూడా చెప్తూ వచ్చాము, బట్ చాలా మంది స్టూడెంట్స్ ర్యాంక్స్ గల్లంతైనాయి లాస్ట్ టైం. ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రఫ్ వర్క్ పేపర్ దొరకలేదు. ప్లస్ దొరికిన వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే నన్ను పాస్ చేయండి, నాకు సరిగ్గా రాలేదు, లేకపోతే ఏదో సంథింగ్ రాయటం వల్ల వీళ్ళందరూ ర్యాంక్స్ అన్ని తీసేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అవైతే ఏం చేయకండి. ఇన్ కేస్ మీకు కానీ ఒకవేళ సిస్టమ్ కానీ రిపేర్ వచ్చింది, లేదా మీ మౌస్ పనిచేయట్లేదు, హార్డ్వేర్ పనిచేయట్లేదు, ఇమ్మీడియట్ గా పోయేసి అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కి చెప్పండి. అది రియల్ ఫ్యాక్ట్ అయి ఉండాలి. ఇన్విజిలేటర్ చెప్తే సో అతను ఏం చేస్తాడంటే దాన్ని రీప్లేస్ చేస్తాడు ఆ సిస్టమ్ ని. ఎప్పుడైతే ఇది రీప్లేస్ చేస్తారో ఆ రీప్లేస్మెంట్ టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ రీప్లేస్మెంట్ టైమింగ్ ని మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా కంపెన్సేట్ చేయడం అయితే చేస్తారు. ఒకవేళ అది పనిచేస్తూ ఉంది అంటే వాళ్ళు వచ్చి చెక్ చేసి పనిచేస్తుంటే మాత్రం మీకు టైమింగ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ అన్ని క్లియర్ గా కూడా ఇచ్చారు వీళ్ళు ఇన్స్ట్రక్షన్. ఏంటంటే మీరు నాకు టైమింగ్ ప్రాబ్లం ఉంది, హార్డ్వేర్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందని చెప్పి టైం ని వేస్ట్ చేస్తే మాత్రం మేము టైం ఇవ్వము. ఒరిజినల్ గా మీరు చెప్పింది ఏదైతే ప్రాబ్లం జెన్యూన్ అయితేనే మాత్రము మేము మీకు ఎక్స్ట్రా టైం ఇస్తామని చెప్పి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
ఒకసారి చూసుకోండి. మీ మౌస్ కానీ కీబోర్డ్ కానీ మానిటర్ కానీ సరిగ్గా పనిచేయకపోతే మాత్రం ఇమ్మీడియట్ గా ఇన్విజిలేటర్ అయితే చెప్పండి. అండ్ ఫైనల్ గా ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్ ఏదన్నా దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా లేవు, లేకపోతే ఆల్ ఆప్షన్స్ అన్ని తప్పు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ తప్పు, ఇలాంటివి ఏదైనా ఉంటే ఆ క్వశ్చన్ ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని రండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ ఛాలెంజ్ చేయడానికి 500 రూపీస్ పర్ క్వశ్చన్ లెక్కన తీసుకుంటారు. అబ్జెక్ట్ చేశాము అంటే ఆ క్వశ్చన్ వల్ల మీకు కానీ మిగతా అందరు స్టూడెంట్స్ కూడా ఆ బ్యాచ్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోండి, తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి, వచ్చేటప్పుడు ఏం చేయాలో గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా సేఫ్ గా, సెక్యూర్ గా, హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసేరండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియో, కమింగ్ వీడియో, ఏ రోజు జరిగే ఎగ్జామ్ మనకు ఈజీగా వస్తుంది, ఒకవేళ టఫ్ గా వస్తే దానివల్ల బెనిఫిట్ ఏంటి, లేకపోతే దాన్ని ఎలా వీళ్ళు మనకు మార్క్స్ కంపెన్సేట్ చేస్తారు అన్న దానిపైన ఉంటుంది. కాబట్టి ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అండ్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే నేను టెలిగ్రామ్ లో పెడుతున్నాను, కాబట్టి జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ 27,000 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయినారు. సో మీకు అన్ని అలర్ట్స్ అన్ని టెలిగ్రామ్ లో వస్తుంటాయి. అండ్ వన్స్ అగైన్ హాల్ టికెట్ నెంబర్ మమ్మల్ని ట్రస్ట్ చేసి పంపించిన స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.